హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. నేను శారదా మేడంను. మనం ఇంతవరకు తులసీదళం బుక్ సార్ రాసినటువంటి బుక్ తులసీదళం 1, తులసీదళం 2 చెప్పుకున్నాం కదా. ఈరోజు మరొక పుస్తకం గురించి చెప్పుకుందాం. సార్ రాసినటువంటి బుక్ జీవిత ధ్యేయం. దీంట్లో రోజు కొద్దిగా మనం తెలుసుకుందాం. ఈరోజు జీవిత ధ్యేయం దాని గురించి తెలుసుకుందాం. ధ్యాన విజ్ఞానం, ధ్యాన మహాశాస్త్రం. ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు అందరికీ నమస్కారము. బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలు. ప్రతి క్షణంలో ఆనందంగా జీవించడమే జీవిత ధ్యేయం. సంపదలోనైనా, పేదరికంలోనైనా, గెలుపులోనైనా, ఓటమిలోనైనా, మానంలోనైనా, అవమానంలోనైనా, ఒంటరిగా ఉన్నా, అందరితో ఉన్నా, పుట్టుకలోనైనా, మరణంలోనైనా, అన్ని పరిస్థితులలో ఆనందంగా జీవించగలగాలి. సంపదలోనే, మానంలోనే, గెలుపులోనే ఆనందం వెతుకుతూ ఉంటే జీవిత ధ్యేయం ఇంకా దక్కలేదన్నమాట. మనం ఎంత ఆనందంగా ఉన్నామో పక్కవారి ఆనందం కూడా అంతే ముఖ్యం. మనం మౌనంగా ఉంటామో పక్కవారు మౌనంగా ఉండడం అంతే ముఖ్యం. మనం ఎంత ఏకాంతంగా ఉంటామో ప్రక్కవారి ఏకాంతం అంతే ముఖ్యం. ఆ విధంగా జీవించడమే జీవిత ధ్యేయం. దీని పేరే ఆధ్యాత్మిక తత్వం అంటారు. మనమే బాగుండాలి, పక్కవారు బాగుండొద్దు అనేది దిగజారిన ప్రాపంచిక తత్వం. పరుల లాభం మీద ఆధారపడే తత్వం దిగజారిన ప్రాపంచిక తత్వం. ఆధ్యాత్మికత అంటేనే దిగజారిని ప్రాపంచిక తత్వానికి దారి చూపించేది. ప్రతి వ్యక్తికి ఒక విశిష్టత ఉంటుంది. ఆ వ్యక్తి మాత్రమే చేయగల పనులు ఉంటాయి. ఇవి పుట్టకముందే ప్రణాళికలో భాగంగా ఉంటాయి. కేవలం జీవిత ధ్యేయం ఉంటే పూర్ణ జీవితం అవుతుంది, కానీ పరిపూర్ణ జీవితం కాదు. ఆధ్యాత్మికతలో జీవించడంతో పాటు చేయవలసిన కార్యక్రమాలు ఉంటాయి. ఎవరి ప్రత్యేక విశిష్టతలను వారు ప్రపంచానికి అందించాలి. ఉదాహరణకు మహాత్మా గాంధీజీ అనుక్షణం జీవించడం ఆయన ఆధ్యాత్మికత. స్వాతంత్రోద్యమ సమరాన్ని సాగించడం అనేది జీవిత ప్రత్యేక కార్యక్రమం. అలాగే మదర్ తెరీసా ఆనందంగా జీవించడం ఆధ్యాత్మికత. సహనంతో, కరుణతో అనాథలకు, రోగులకు సేవలందించడం ఆవిడ జీవిత ప్రత్యేక కార్యక్రమం. అంటే ఆమె జీవిత విశిష్టత అన్నట్టు. ఇలా చాలామంది ఉన్నారు. కేవలం ఆనందంగా జీవిస్తూ మనవంతు విశిష్టత లేకపోతే జీవితానికి పరిపూర్ణత రాదు. జీవిత ధ్యేయం వ్యక్తిగతమైనది. జీవిత కార్యక్రమం మనకు మనం ఇచ్చుకునేది కాకుండా ప్రపంచం మొత్తానికి సంబంధించింది. ఆధ్యాత్మికత లేకుంటే జీవిత ధ్యేయం ఉండదు. ఏదైనా ప్రత్యేక రంగంలో కృషి లేకపోతే జీవిత విశిష్టత లేదు. ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారు. జీవిత ధ్యేయం, జీవిత విశిష్టత లేనివారు శైశవాత్మలు, అంటే అప్పుడే పుట్టిన ఆత్మలు. జీవిత ధ్యేయం లేకున్నా జీవిత విశిష్టత ఉన్నవారు అర్ధపూర్ణులు, ఇంకా పూర్ణత్వం రానివారు అన్నట్టు. జీవిత ధ్యేయం ఉండి జీవిత విశిష్టత లేనివారు పూర్ణులు, అంటే పూర్ణమైపోయినవారు. జీవిత ధ్యేయంలో, జీవిత విశిష్టతలో విశేషంగా విరాజిల్లుతున్నవారు పరిపూర్ణులు అని చెప్తున్నారు. సార్ ఇక్కడ రాశారు. జీవిత ధ్యేయం అన్నది కేవలం ధ్యానం ద్వారానే సిద్ధిస్తుంది అని సార్ ఇక్కడ చెప్తున్నారు. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు కృతజ్ఞతలు. మనమందరము స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారం పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.